ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. మార్చి 15. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు సనుగసాగిరి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనం. దేవుని పని ఎప్పుడైతే విస్తరించునో అప్పుడు సణుగులు ఆరంభమగును. ప్రతి సమాజంలో సణుగులుండును. ఆరంభకాలపు సంఘములో హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు తమ అవసరతలను నిర్లక్ష్యం చేయుచున్నారని సనగసాగిరి. ఇది చాలా సున్నితమైన ప్రశ్న మరియు చాలా కఠినమైన ఆటంకము. అపోస్తులుడు దీనిని ఎట్లు జయించిరి? మనము 2వ వచనంలో జవాబును కనుగొందుము. అపోస్తలుడు సమాజమంతటిని పిలిచి వారితో, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు అనిరి. వారు ఉపవాస ప్రార్థనలు చేసిన తర్వాత పెద్దలను ఏర్పరిచి నియమించిరి. మనలో అనేకులము ఆ విధముగానే శోధించబడదుము. మన మొదటి పనిని విడిచి రెండవ దానిని చేయనట్లు సాతాను తరచుగా శోధించును. ఎవరైతే సువార్త ప్రకటించమని దేవునిచే ఆజ్ఞాపించబడిరో, ఎవరైతే పరిశుద్ధాత్మచే అభిషేకించబడిరో వారు ఇప్పుడు బలల యుద్ధ పరిచర్య చేయుచున్నారు. వారు ఎవరో ఒకరు ఈ పని చేయవలెను కదా, మనము చేయకపోతే ఎవరు చేయుదురు అని అందరు. నిజమైన విషయం ఏమనగా, దేవుడు నిన్ను బలల యుద్ధ పరిచర్య చేయుటకు పిలిచినా లేక వాక్యము ప్రకటించుటకు పిలిచినా నీ అంతటా నీవే దీనిని తెలుసుకొనవలెను. వాక్య పరిచర్య చేయమని దేవుడు నిన్ను పిలిచిన ఎడల ప్రాధాన్యముగా కనబడు పనుల ద్వారా ఏడవబడవద్దు. విదేశములో నా చదువు ముగించుకొని భారతదేశమునకు వచ్చిన తర్వాత నేను కూడా అట్టి సమస్యనే ఎదుర్కొంటిని. నా తండ్రి పంజాబులో ఒక కోర్టు కేసులో చిక్కుకొని ₹1,00,000 కంటే ఎక్కువ నష్టపోయాను. నేను పెద్ద కుమారుని గనక కుటుంబీకులు నేను వారికి సహాయం చేయవలనని చూచుచున్నారని, కనీసం 6 నెలలైనను ఉద్యోగం చేయవలనని మా తండ్రి నాతో చెప్పెను. నా తమ్ముళ్ళ నిమిత్తము మా తండ్రి నన్ను బ్రతిమాలెను. నేను మా తండ్రితో, దేవుడు నన్ను సువార్త ప్రకటించుటకు పిలిచినని చెప్పితిని. 2 సంవత్సరముల పోరాటం తర్వాత నేను నా జీవితమును, సమయమును, నా శక్తిని దేవునికి, ఆయన సేవకు అప్పగించుకొంటిని. నేను దేవునికి అవిధేయత చూపిన ఎడల నా తండ్రి మరెక్కువ నష్టమును ఎదుర్కొనవలసి వచ్చేడిది. నేను నా తండ్రితో, నేను నీకు ఏ సహాయము చేయలేను, నిన్ను అపాయము నుండి రక్షించలేను, కానీ దేవుడు చేయగలడు. నీ భద్రత నా విధేయతపై ఆధారపడి ఉన్నది. నేను నా ప్రభువుకు విధేయత చూపిన ఎడల తప్పక నీవు కుటుంబమంతయు ఆశీర్వదించబడునని నేను ఎరుగుదును. నేను దేవుని యందు విశ్వాసముంచుచున్నాను అని చెప్పి తిని. ఆ మాట వినగానే నా తల్లి ఏడ్చుటకు ఆరంభించెను. నా తండ్రి కూడా ఏడ్చెను. ఆయన తన తలపాగా తీసి నా పాదముల వద్ద పెట్టి, కొన్ని నెలలైనను చేయలేవా అని నన్ను అడిగెను. మరలా నేను ఖండితముగా, లేదు, దేవునికి మొదటి స్థానం ఇవ్వవలెను. నా విధేయత ద్వారా ఒక దినమున మీ కష్టములన్నీ తొలగిపోవును అని చెప్పి తిని. ఆ తర్వాత నేనెప్పుడు పంజాబ్ వెళ్ళినను నేను దేవునికి విధేయతను చూపుటను బట్టి దేవుడు వారిని అత్యధికముగా ఆశీర్వదించుటచే వారు నాకు తమ కృతజ్ఞతలు తెలియజేయుచుండెడివారు. నేను ఊహించిన దానికంటే అత్యధికముగా కుటుంబములోని ప్రతి ఒక్కరును ఆశీర్వదించబడిరి. వారు, మేమేమై ఉన్నామో అది అంతయు నీ ప్రార్థనలను బట్టి అని అందరు. దాని ఫలితముగా వారందరి గృహములలో నేను సువార్త ప్రకటించుటకు నాకు ద్వారము తెరవబడినది. నేను వారిని దర్శించి వారికి దేవుని వర్తమానం అందించుటకు వారు నా కొరకు కనిపెట్టుకొని అర్ధరాత్రి వరకు అట్లే కూర్చొని ఉందరు. నేను ఆరంభములో వారి మనవికి లోబడి దేవుని పిలుపుకు అవిధేయత చూపించుటకు ఎంత అధికముగా శోధించబడితేనో ఇంకనూ నాకు జ్ఞాపకమున్నది. ఎంత గొప్ప నష్టమును ఎదుర్కొనవలసి వచ్చేది. అనేకులు ఇట్టి శోధనని ఎదుర్కొనవలసి వచ్చును. చాలామంది దేవుని సేవకులు ఇట్టి ఒత్తిడిని ఎదుర్కొని
తమ పిలుపును విడిచిపెట్టి సత్క్రియలు చేయుచు కాలము గడుపుచున్నారు. విశ్వాసము ద్వారా, ప్రార్థనలో, దేవుని సన్నిధిలో కనిపెట్టుట ద్వారా మాత్రమే మనము అన్ని అడ్డంకులను జయించగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.